बोले तो నీ ఇంటికి దూరతా, నీ ద్వారకనగర్ ఇంటికి దూరతా बोले। ఆయన ఇంట్లో దూరితే ఏమొస్తుందయ్యా? ఏసీలు సోఫా సెట్లు ఉంటాయి। దూరాలనుకుంటే వెళ్లి సర్వజన ఆసుపత్రి రిమ్స్ లో దూరు। అక్కడ చూస్తే ఏదైతే బాధితులు ఉన్నారో ఒకే మంచం మీద 2 కాంట్ల మందులు పనుకుంటున్నారు। అదే ఒకసారి చూస్తే ఎంఆర్ఐ స్కాన్ కోసం, సిటీ స్కాన్ కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు। మిత్రులారా, అంతగా దూరాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో వెళ్లి దూరండి। అక్కడ చూడండి విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా సకల సదుపాయాలు లేక, ఎటువంటి సౌకర్యాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు। దూరాలనుకుంటే హజ్ హౌస్ లో వెళ్లి దూరండి। ఏ విధంగా శిథిల వ్యవస్థకు మన 24 కోట్ల రూపాయలు మన చెమట కట్టిన ట్యాక్స్ ఏ విధంగా అభాస్పాలైతుందో మనం చూస్తున్నాము। మీరు దూరాలనుకుంటే హరిజన వాడలో, గిరిజన వాడలో వెళ్ళి చూడండి ఏ విధంగా డ్రైనేజ్ సమస్యలతో, ఎన్ని సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారో। అంతేగాని మహిళలను పట్టుకుని అసభ్యంగా మాట్లాడి కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే ఇవాళ ముస్లిం సమాజం తలదించుకునే విధంగా బాధపడుతున్నారని చెప్పి నా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను। కాబట్టి అందరం కంకణం కట్టుకుని పట్టుబట్టి మాధవి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది। పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనేని పిట్టవలయు పట్టి రుచిగొన్నప్పటి చచ్చుడే నేను విశ్వదాదిరామ వినరవేమ। కాబట్టి ప్రతి ఒక్కరు మనం కంకణం